యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము ఆపదలలో ఆదరించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆపద లేకుండా అనేది లేనే లేదు. ప్రతి మానవులకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది. ఆ ఆపద వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి, ఎవరిని అడగాలి? యేసయ్య వైపు చూడాలి, యేసయ్యని ఆశ్రయించాలి, యేసయ్యని ప్రార్థించాలి. ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని రక్షించగలిగిన దేవుడు, మనల్ని కాపాడగలిగిన దేవుడు. ఆయన రెక్కల కింద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశ్రయముని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు కనుక ఆయన సన్నిధానంలో మనము ఉన్నట్లయితే ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా మనల్ని ఏమీ చేయలేదు అని బలమైన విశ్వాసంతో మనం ఉన్నట్లయితే అద్భుతాలన్నీ కూడా మన సొంతం. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆపదలలో ఆదుకునే దేవుడు. పరిపూర్ణముగా నమ్మండి. నీకు ఎలాంటి ఆపద ఉందో నాకు తెలియదు, యేసయ్యకి తెలుసు. నీకు ఎలాంటి కష్టం ఉందో నాకు తెలియదు, యేసయ్యకి తెలుసు. నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో నాకు తెలియదు, యేసయ్యకి తెలుసు. కనుక నువ్వేమి చేయాలి అంటే నీ పరిపూర్ణ హృదయంతో యేసయ్యని ప్రార్థించు, యేసయ్య వైపు చూడు. ఎవరు సహాయం చేస్తారా అని నువ్వు ఎవరి వైపు చూసినా ఈ లోకంలో ఉన్న వారైతే వారికి ఇష్టమైతే సహాయం చేస్తారు, లేకపోతే లేదు. కానీ ఆయన మన తండ్రి అయి ఉన్నాడు కనుక మన యేసయ్య తప్పనిసరిగా నాకు సహాయం చేసే దేవుడని నమ్మండి. అద్భుతాలన్నీ కూడా మన సొంతం. దేనికంటే మనల్ని బాధలలో ఆదరించేది యేసయ్యే, మనకి కష్టం రాకుండా కాపాడేది యేసయ్యే. అది ఎలాంటి పనైనా సరే మనల్ని ప్రేమించేది యేసయ్యే అని యేసు నామములో చెప్పుచున్నాను. వాక్య భాగములోకి వెళ్దాం. 66వ కీర్తన 10వ వచనం. 56వ కీర్తన 56వ కీర్తన 56వ కీర్తన 10వ వచనం. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. ఏమంటున్నాడు? దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. చాలమ్మా. మనం ఎవరిని బట్టి నమ్మకం ఉంచాలి? దేవుణ్ణి బట్టి నమ్మకం ఉంచినట్లయితే నువ్వు దేనికి భయపడవు. అంటే మనకంత నమ్మకం కావాలి యేసయ్య పట్ల. మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో నువ్వు నీ జీవితంలో దేనికి భయపడవు. అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ, అది ఎంత పెద్ద వ్యాధి అయినా కానీ, అది ఎంత పెద్ద అప్పు అయినా కానీ, ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ నువ్వు దేనికి భయపడవు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడు, నువ్వు నమ్మిన దేవుడు శక్తివంతుడు, నువ్వు నమ్మిన దేవుడు సర్వ సృష్టికర్త, నువ్వు నమ్మిన దేవుడు నీతో ఉండే దేవుడు, నిరంతరము నిన్ను ఆదరించుచున్న దేవుడు. కాబట్టి నీకు అసలు భయమే అవసరం లేదు. ఇక్కడ వాక్యములో అలా వ్రాయబడి ఉంది. అది అంత బలముగా నమ్మాలి. మన పూర్ణ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకు మాత్రమే ఇవ్వాలి. ఈ లోకములో ఉన్న లోకానికి మన పూర్ణ హృదయాన్ని ఇవ్వకూడదు. లోకస్తులకి మన హృదయాన్ని ఇవ్వకూడదు. మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి మాత్రమే, యేసయ్యకి మాత్రమే ఇవ్వాలి. చాలా మంది అంటూ ఉంటారు, నా మనసు నీకు ఇచ్చేసాను. ఎవరికి ఇస్తే నీ మనసు ఈ లోకంలో ఉన్నా ఎవరికి ఇచ్చినా నీకేం జరుగుతుంది? మేలు జరుగుతుందా? మంచి జరుగుతుందా? మీరే ఆలోచించుకోండి.
అదే మన హృదయాన్ని, మన మనసుని దేవుడికి కనుక ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ దగ్గరికి ఎలాంటి ఆపద రాదు, నీ దగ్గరికి ఎలాంటి కష్టము రాదు, నీ దగ్గరికి ఎలాంటి బాధ రాదు, నీ దగ్గరికి ఎలాంటి కీడు రాదు, నీ దగ్గరికి ఎలాంటి అప్పు రాదు, నీ దగ్గరికి ఎలాంటి శత్రువులు రారు, నీ దగ్గరికి ఎలాంటి చీకటి రాదు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో యేసయ్య ఉన్నాడు కనుక. అందుకే మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఈ మధ్యన చాలా మంది నా మనసంతా ఇచ్చేసాను బ్రదర్ అనేవాళ్ళు ఎంతో మంది లేకపోలేరు. స్త్రీలు గాని పురుషులు గాని అలా మనసుని ఇంకొకరికి ఇచ్చేస్తా ఉంటారు. మనం ఇవ్వవలసింది ఎవరికి అంటే దేవుడికి ఇవ్వాలి, యేసయ్యకి ఇవ్వాలి. మన హృదయంలో ఎవరు ఉండాలి అంటే యేసయ్య ఉన్నట్లయితే నీ జీవితానికి ఏముండదు, భయం ఉండదు. ఇంకోసారి చదవమ్మా. నేను దేవుని యందు దేవుడి యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను దేవుడి యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరుడు నన్నేమి చేయగలడు? ఒక్క నిమిషం అమ్మ. ఏమంటున్నాడు ఇక్కడ? నేను దేవుడి యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నరుడు నన్నేమి చెయ్యలేడు. కారణం ఏంటో తెలుసా? నువ్వెప్పుడైతే యేసయ్యని నమ్మేవో ఆయన పక్కన ఉన్న దేవదూతలు నిన్ను కాపాడడానికి నీ పక్కన ఉంటారు. అప్పుడు ఏ నరుడు కాదు, ఏ నరుడు కూడా నిన్నేమీ చేయలేడు. ఎంతో మంది నరులు నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. నీతో తిరిగే వాళ్ళు, నీ పక్కన ఉన్న వాళ్ళు, నీ చుట్టాలు, నీ బంధువులే నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. నీతో నవ్వుతా ఉంటారు, నీతోనే తిరుగుతూ ఉంటారు, నీ మీద కుళ్ళుతో ఉంటారు. ఇది నీకు తెలియదు. కానీ దేవదేవుడైన యేసయ్యకి తెలుసు. కాబట్టి ఏ నరులు కూడా మనల్ని ఏమీ చేయలేరు. ఎప్పుడంటే నువ్వు యేసయ్యతో ఉన్నప్పుడు, యేసయ్యకి నీ మనసు ఇచ్చినప్పుడు, యేసయ్యని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఏ నరుడు కూడా నిన్నేమి చేయలేరు. ఎందుకో తెలుసా? నీకేదన్నా హాని తలపెట్టాలని చెప్పి చూసినా యేసయ్య నీతో ఉన్నాడు. ఏ హాని నీ దగ్గరికి రాదు. నీకు కీడు చేయాలని తలపించినా ఏ కీడు నీ దగ్గరికి రాదు. ఎందుకో తెలుసా? యేసయ్య నీ హృదయంలో ఉన్నాడు. నీ మనసు ఎవరికి ఇచ్చావు? యేసయ్యకి ఇచ్చినప్పుడు, నీ మనసులో యేసయ్య ఉన్నప్పుడు నీ దగ్గరికి ఏ బాధ రాదు. ఎవరు నీకు ఆపద తలపెట్టాలన్నా, ఎవరు నీకు కీడు తలపెట్టాలన్నా, ఎవరు నిన్ను నాశనం చేయాలనుకన్నా, ఎవరు నిన్ను చిత్రహింసలు పెట్టాలనుకన్నా, నీ మీద ఎంతమంది శత్రువులు కాలు దువ్వినా ఏ కీడు నీ దగ్గరికి రాకుండా ఉండదు. కారణం ఏమిటో తెలుసా? యేసయ్యకి నువ్వు నీ హృదయాన్ని ఇచ్చి ఉన్నావు కనుక. ఆయన గొప్ప దేవుడు కనుక. అందుకే మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి, యేసయ్యకి ఇవ్వాలి. అప్పుడు ఏ నరుడు కూడా నిన్ను ఏమీ చెయ్యలేరు. అది దానికి ఉదాహరణ నేనే. నా జీవితాన్ని నాశనం చేయాలని ఎంతో మంది నరులు నా మీద కంకణము కట్టుకున్నారు. నా మీద నన్ను నాశనం చేయాలని, ఈ భూమి మీద లేకుండా చేయాలని, నాతో బాగుండాలి ఎంతో మంది నా మీద అనేక విధాల కుట్రాలు పన్నేరు. కానీ నా హృదయం ఎవరికి ఇచ్చాను అంటే నేను యేసయ్యకి ఇచ్చాను. రోజుకి 5-6 గంటలు మోకరించి ప్రార్థన చేసేవాడిని. దేవా, నేనైతే ఏమీ చేయలేను, సర్వము చేయగలిగిన దేవుడు నీవే, సర్వాధికారువు నీవే, సర్వ సృష్టికర్తవు నీవే, నన్ను సృష్టించిన దేవదేవుడు నీవే అని నేను కన్నీటితో రోజుకి 7-8 గంటలు ప్రార్థన చేసేవాడిని. ఎటు చూసినా కష్టాలే, ఎటు చూసినా నేను ఎవరికి ఏ అపకారము చేయకపోయినా శత్రువులు నా మీద కాలు దువ్వుచున్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. నేను చూసింది యేసయ్య వైపు. నేను నా హృదయాన్ని ఇచ్చింది యేసయ్యకి ఇచ్చాను. శత్రువుని చించివేసిన నా దేవుడు చీకటిలో ఉన్న నా జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అంత గొప్ప దేవుడై ఉన్నాడు. దేనికంటే ఆయన నమ్ముకుంటే చాలు, ఆయనకి నీ హృదయంలో చోటిస్తే చాలు, అన్ని అద్భుతాలే జరుగుతాయి. శత్రువుల్ని చీల్చివేసిన దేవుడు, శత్రువు అనేవాడు నా కంటికి కనపడకుండా చేసిన
నా కంటికి కనపడకుండా పోయారు. ఎందుకంటే నీ హృదయాన్ని నా హృదయాన్ని యేసయ్యకి నువ్వు ఎప్పుడైతే ఇస్తావో దేవుడే నీకు అన్ని అద్భుతాలు చేస్తాడు. దేవుడే నీకు అన్ని కార్యాలు చేస్తాడు. నిజముగా నన్ను నాశనం చేయాలి అని నా మీద పగబూనే వారు నా కంటికి ఈ రోజున కనపడటం లేదు. దేనికంటే నేను నా హృదయాన్ని యేసయ్యకి ఇచ్చాను. దేనికంటే ఆయన గొప్ప దేవుడు. నన్ను నాశనం చేయాలనుకున్న వారు అసలు ఈ రోజున భూమి మీదే లేరు. కారణం ఏమిటో తెలుసా? నేను యేసయ్యని నమ్ముకున్నాను. నేను యేసయ్యకి నా పూర్ణ హృదయం ఇచ్చాను. దేవా నా దిక్కు నీవే అని రోజుకి 5-6 గంటలు ప్రార్థన చేశాను. నేను యేసయ్య వైపు చూశాను కాబట్టి యేసయ్య నన్ను దీవిస్తూ ఉన్నారు. అది చేసే ప్రతి కీడు యేసు నామములో నాకు మేలుగా మార్చిన దేవుడు మన యేసయ్య. ఎవరు ఏ కీడన్నా చేసుకొని నీ యేసు నామముని నువ్వు స్మరించినట్లయితే, యేసయ్యకి నీ హృదయంలో చోటించినట్లయితే ప్రతి కీడు నీకు చేసింది యేసు నామములో మేలుగా మారుతుంది. నీవేమి అల మీద కక్ష తీర్చుకోవద్దు. నీవేమి అల మీద పగబెట్టుకోవద్దు. అలా నువ్వేమీ చేయవద్దు. మౌనముగా ప్రార్థించు. అన్ని అద్భుతాలు నీ సొంతం. ఎవరు నీకు కీడు చేయాలని కన్నా యేసు నామములో అది నీకు మేలుగా మారిపోతుంది. అది నా జీవితంలో నాకు చేశాడు. ఎంతో మంది నాకు కీడు చేశారు. ఎంతో మంది నాకు హాని చేశారు. ఎంతో మంది నన్ను నాశనం చేయాలనుకున్నారు. ఎంతో మంది నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు. కానీ నేను యేసయ్య వైపు చూశాను. యేసయ్యకి నా హృదయంలో స్థానం ఇచ్చాను. 24 గంటల్లో నేను రోజుకి 5-6 గంటల సమయము యేసయ్య సన్నిధానంలో ఉండి కన్నీటి ప్రార్థన చేసేవాడిని. యేసయ్యా నాకు దిక్కు నీవే యేసయ్యా. యేసయ్యా నా ఆధారం నీవే యేసయ్యా. యేసయ్యా నా సర్వస్వం నీవే యేసయ్యా. నాయనా నేను ఎవరిని ఏమీ చేయలేను యేసయ్యా. సర్వ సృష్టికర్తవు నీవే దేవా అని నేను కన్నీటి ప్రార్థన యేసయ్య సన్నిధానంలో ఉండి యేసయ్య పాదాల దగ్గర నేను నిరంతరము ప్రార్థన చేసేవాడిని. యేసయ్య తప్పనిసరిగా మన మొర ఆలకించే దేవుడు. మన ప్రతి ఒక్కరి మాటని ఆయన వింటున్నాడు అని జ్ఞాపకం పెట్టుకోండి. నీ నోటి నుంచి పలికే ప్రతి ప్రార్థన యేసయ్య వింటున్నాడు. ఈ లోకస్తులు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నీ నోటి నుంచి నా నోటి నుంచి పలికే ప్రతి మాట యేసయ్య వింటున్న దేవుడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. మన దేవుడు నీ మాటని వింటున్న దేవుడు. మన దేవుడు నా మాటని వింటున్న దేవుడు. దయచేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ఏమిటి అని. తప్పనిసరిగా ఆలకిస్తాడు. నీ విశ్వాస సహితమైన ప్రార్థన చేయి. నీ మనసులో యేసయ్యకి చోటి. అప్పుడు తప్పనిసరిగా నీ మనసులో మాట, నీ నోటి నుంచి పలికే మాట యేసయ్య ఆలకిస్తున్నాడు అని నువ్వు నమ్మకముతో ప్రార్థన చేయి. నమ్మకము చాలా గొప్పది. మన దేవుడి పట్ల మనం యేసయ్యని కనుక నమ్మినట్లయితే నీ నోటి నుంచి నీ హృదయంలో నువ్వు అనుకున్న ప్రతి మాట యేసయ్య వింటున్నాడు. ఆయన వింటున్న దేవుడు. దేనికంటే అది నాకు తెలుసు. మన నోటి నుంచి పలికే ప్రతి మాట యేసయ్య వింటున్నాడు. పరిపూర్ణ విశ్వాసంతో నువ్వు నమ్ము. నువ్వు గనక నమ్మినట్లయితే తప్పనిసరిగా యేసయ్య నీ మాట వింటున్నాడు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ హృదయంలో యేసయ్యకి చోటి. నీ హృదయంలో నేను ఏమి చేస్తున్నా నా దేవుడు చూచుచున్న దేవుడు, నా దేవుడు చూస్తున్నాడనే భయంతో మనం గనక బ్రతికినట్లయితే తప్పనిసరిగా నీ మనసులో అనుకున్న మాట గాని నీ నోటి నుండి వచ్చిన మాట గాని యేసయ్య తప్పనిసరిగా వింటున్న దేవుడు. చదవమ్మా ముందుకెళ్ళు. దేవా దేవా నువ్వు మరణంలో నుండి నా ప్రాణముని తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుడి సన్నిధిని సంచరించినట్లు 12 వరకు దారి పడకుండా నువ్వు నా పాదములు తప్పించి ఉన్నావు. ఒక్కసారి చదవమ్మా అక్కడ నుండి. దేవా దేవా నీవు మరణములో నుంచి నా ప్రాణము. దేవా మరణములో నుంచి నీవు నా ప్రాణములు తప్పించి ఉన్నావు.
మరణములో నుంచి నీ ప్రాణములు తప్పించగలిగిన వారు ఎవరు? యేసయ్య. ఎందుకు తప్పిస్తాడో తెలుసా? నువ్వు ఆయన బిడ్డవు కనుక. నువ్వు ఆయన బిడ్డవే కాబట్టి మరణములో నుంచి నువ్వు ఆయన మనల్ని తప్పిస్తాడు. దేనికి? ఆయన్ని మనం నమ్మి ఉన్నాము కనుక. నా బిడ్డకి ఎలాంటి ఆపద రాకూడదు, నా బిడ్డ మరణించకూడదు, జీవించాలి. నేను ఆవిష్కారం ఇచ్చినంత వరకు నా బిడ్డ జీవించాలి అని యేసయ్య మనల్ని నిరంతరము ప్రేమించుచున్నా దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడే బిడ్డ ఒక సాక్ష్యం చెప్పింది. నన్ను నిజముగా రోజున నేను బస్సు కింద పడవలసిన దానిని నన్ను నా దేవుడు రక్షించి ఉన్నాడు. ఇంకోసారి చదవమని. దేవా మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చాలమ్మా. ఆ రోజు సన్నివేశము ట్రాఫిక్ లో బండి వచ్చి గుద్దింది, పక్కన బస్సు ఉంది. రైట్ సైడ్ కనుక లెఫ్ట్ సైడ్ కనుక ఉంటే బస్సు కింద పడేదాన్ని అని చెప్పింది. అంటే దేవుడిని నమ్ముకున్న ప్రతి బిడ్డని మరణానికి అప్పచెప్పే దేవుడు కాదు. మన దేవుడు గొప్ప దేవుడు. అందుకే నేను చెప్పాను, మనం ఏం చేస్తున్నామో మన యేసయ్య చూస్తున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నామో మన యేసయ్య మన మాట వింటున్నాడు. కాబట్టి మనము నిరంతరము దేవుడిని నమ్ముకొని ఉండాలి. అప్పుడు మరణంలో జీవం ఇచ్చే దేవుడు మన యేసయ్య. మరణానికి అప్పచెప్పే దేవుడు కాదు. అపవాది ప్రయత్నించింది, యేసయ్య కాపాడాడు. ఎందుకంటే మన యేసయ్య కాపాడే దేవుడు, మన యేసయ్య మనల్ని రక్షించే దేవుడు. ఏ శిక్షకి మనల్ని అప్పగించాడు, ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. అందుకే ప్రతి క్షణము మనం ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన చేసుకొని అడుగు బయట పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది? యేసయ్య పక్కనున్న దేవదూతలు మనకు ముందు, మన వెనక, మన కుడి పక్క, వెడం పక్క అందరు మన చుట్టూనే దేవదూతలు ఉండి ఏ కీడు ఏ బాధ మన దగ్గరికి రాకుండా వాళ్ళు దేవదూతలు చూసుకుంటారు. యేసయ్య ఆజ్ఞాపిస్తాడు, నా బిడ్డ బయటికి వెళ్ళుతుంది, నా బిడ్డకి మీరు రక్షణగా ఉండండి అని. ఎందుకంటే అంత గొప్ప దేవుడు. చదవమా. నేను జీవపు వెలుగులో దేవుడి సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చూడండి, మనకి ఏ కీడు జరగకుండా ఆయన ఏం చేస్తాడు? మన పాదాలని తప్పిస్తాడు. దేనికి? మనము ఆయన సన్నిధానంలో ఉండాలి. మన యేసయ్య సన్నిధానంలో ఉండాలంటే ఏం చేయాలి? మన హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు. భయముతో బ్రతకాలి. ఎలాంటి భయమో తెలుసా? యేసయ్య చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? యేసయ్య చూస్తున్నాడు. నేనేం చేస్తున్నాను? యేసయ్య చూస్తున్నాడు. నేనేం మాట్లాడుతున్నాను? యేసయ్య వింటున్నాడు అని భయంతో బ్రతకాలి. ఈ భయం కనుక లేకుండా బ్రతికితే ఏంటి? చాలా కష్టాలు మన దగ్గరికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన సమస్తము వింటున్న దేవుడు అనే భయంతో బ్రతకండి. నువ్వు నీ మనసులో కలిగే ప్రతి మాట యేసయ్యకి తెలుసు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట యేసయ్య వింటున్నాడు. అందుకని మనం ఎంతో భయముగా బ్రతకడానికి ప్రయత్నించాలి. ఈ లోకంలో నువ్వు ఎవరికి భయపడకపోయినా ఎవరికి భయపడాలో తెలుసా? యేసయ్యకి భయపడాలి. ఎందుకంటే ఆయనకి తెలుసు నువ్వేం చేస్తున్నావు అనేది ఆయన చూచుచున్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. మనం ఎంతో భయముగా బ్రతకాలి. మనము ఆయనకి హృదయంలో చోటిస్తే సరికాదు, మనము ఎంతో భయంతో బ్రతకాలి. అయ్యో, నా హృదయంలో యేసయ్యకి చోటిచ్చాను, నేను ఎలాంటి తప్పుడు ఆలోచన చేసినా నా హృదయంలో ఆలోచన పుట్టిందే కాబట్టి నా దేవుడికి తెలిసిందని మన హృదయంతో కూడా
తప్పు చేయకూడదు. దేనికంటే మన హృదయపు ఆలోచన మన దేవుడికి తెలుసు కనుక మనం హృదయంతో కూడా తప్పు చేయకుండా ఉన్నట్లయితే యేసయ్య మనల్ని తప్పనిసరిగా ప్రతి క్షణము కాపాడుతాడు. చెప్పిందమ్మా ఈ వాక్యం. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన అనుదినము ఆయన నా భారము భరించుచున్నాడు. దేవుడే నాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఒక నిమిషం మళ్ళీ చదవము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణం తప్పించుట ఎవరి వశము? దేవుడి వశము. మళ్ళీ ఒకసారి చదవము ఫస్ట్ నుండి. దేవుడు నా పక్షమున పూర్ణ రక్షణ. ఒక నిమిషం అమ్మ. దేవుడు మన పక్షమున ఎలా ఉన్నాడు? పూర్ణ రక్షమున. అంటే నిన్ను సమస్తము కాపాడుచున్నాడు. నీ అడుగులో దేవుడు ఉన్నాడు. నిన్ను ప్రతి క్షణము రక్షించుచున్నాడు. పూర్ణ రక్షణ అంటే నీకు పరిపూర్ణ రక్షణ ఆయన యేసయ్య నామములో మనకి కలుగుతుంది. అంటే యేసయ్య నామములో మనమంతా రక్షించబడుచున్నాము అంటే మనము ఏ విధముగా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే మనం చాలా సార్లు వాడుతూ ఉంటాం, నేను అతను ఎంతో నమ్మాను, నన్ను మోసం చేశాడు. నేను అతనికి ఎంతో నా మనసు ఇచ్చాను, నా మనసుని నాశనం చేశాడు అని ఎన్నో మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ యేసయ్య నీకు నాకు మనందరికీ పూర్ణ రక్షణ కలగజేసినప్పుడు మనము ఆ రక్షణ మార్గం నుంచి బయటకు వచ్చి మన సొంత నిర్ణయాలతో మనం ఉంటే అప్పుడు యేసయ్య ఏమనుకోవాలి? నన్ను నమ్మిస్తే మోసం చేశాడని అనుకోవాలా? కానీ అలా అనుకునే దేవుడు కాదు. తన పిల్లలమైన మనము ఎన్ని తప్పులు చేస్తున్నా సరే ఆయన మనల్ని ప్రేమిస్తానే ఉండే దేవుడు. అందుకే అట్లా చేస్తున్నాడని మనం తప్పుల మీద తప్పులు చేయకూడదు. నిజముగా నీకు నీ కుటుంబానికి రక్షణ కావాలా? ఏం చేయాలి? పూర్ణ రక్షణ కావాలా? మనము యథార్థమైన జీవితాన్ని జీవించాలి. మన హృదయాన్ని యేసయ్యకి అప్పచెప్పాలి. అప్పుడు ఏం జరుగుతుంది? పూర్ణ రక్షణతో. చదవమ్మా. దేవుడు నా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట. ఒక్క నిమిషం. మరణం తప్పించుట ఎవరి వశము? ప్రభువైన యెహోవా వశము. దేనికంటే మరణాన్ని తప్పించాలి అంటే మరణము పైన అధికారము కలిగిన దేవుడు ఎవరు అంటే మరి యేసయ్య. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు ఎలాంటి మరణ ఖండములో ఉన్నావు, ఎలాంటి వ్యాధిగ్రస్తుడు ఏ వ్యాధితో మంచం మీద పొరుకొని ఉన్నావు, ప్రారంభపోయే పరిస్థితిలో ఉన్నావు, ఇక్కడ దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుచున్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమని యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. మరణముతో నువ్వు పోరాటం చేస్తున్నావేమో, ఈ రోజున యేసయ్య నీతోనే మాట్లాడుచున్నాడు. యేసయ్య నిన్ను జీవింపజేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని యేసయ్యకి అప్పచెప్పు, నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వు. ఎందుకంటే మరణము తప్పించేది ఎవరు అంటే యేసయ్య. ఆయన మాత్రమే. ఇంకోసారి చదవమ్మా. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేనికంటే ఆయన ఒక్కడు మాత్రమే నీ మరణాన్ని తప్పించగలడు. ఆయన ఒక్కడు మాత్రమే నీకు జీవం ఇవ్వగలడు. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను జీవించగలడు, నువ్వు జీవించేటట్లు చేయగలడు.
అందుకే మన హృదయం ఎవరికి ఇవ్వాలి? ఇంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేవేమో, ఆఖరి క్షణంలో ఉన్నావేమో, ఇప్పుడైనా సరే నువ్వు నాకు కావాలి అనే దేవుడు యేసయ్య ఆఖరి క్షణం వరకు నీ కోసం ఎదురు చూస్తున్న దేవుడు మన యేసయ్య. నీ తప్పులు, నీ పాపాలు, నీ అన్ని ఒప్పేసుకొని యేసయ్య నువ్వు నాకు కావాలి తండ్రి అని అడుగు. నీ మరణం జీవముగా యేసు నామములో మారిపోతుంది. ఎందుకంటే మరణము మీద అధికారము కలిగిన దేవుడు, మరణాన్ని కొట్టివేసే దేవుడు, మరణాన్ని తీసివేసే దేవుడు, ఆయన నిన్ను రక్షిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. దయచేసి యేసయ్య వైపు చూడు. యేసయ్య నీ మరణాన్ని జీవముగా మార్చే దేవుడై ఉన్నాడు. ఇక ముందుకెళ్ళము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు చాలు. ఏమంటున్నాడు? దేవుడు నిశ్చయముగా నీ శత్రువుల తలలు పగలగొట్టునని వాగ్దానం ఇచ్చుచున్నాడు. యేసయ్య వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఇంకా కొద్ది ముందర చదువుమా. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. నువ్వు భయపడుతున్నావేమో, ఒక్క నిమిషం, నువ్వు భయపడుతున్నావేమో, నా శత్రువులు ఉన్నారు, నేనేం చేయాలని? నువ్వు చేయవలసింది ఒకటే, మౌనముగా ప్రార్థించు. నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వు, నీ హృదయంలో స్థానం యేసయ్యకి ఇవ్వు. అప్పుడు నీ శత్రువుల తలలో పగలగొట్టేదాన్ని అని యేసయ్య వాగ్దానం ఇచ్చుచున్నాడు. దేనికంటే మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన రక్షణ కోరుకుంటారో, ఎవరైతే యేసయ్య నీవే మాకు దిక్కుంటారో, వారందరినీ తప్పనిసరిగా కాసి కాపాడే దేవుడు ఎవరంటే యేసయ్య మాత్రమే. ఇక ముందుకెళ్ళము. దోషములు చేయవారు తల వెంట్రుకలు తన నడినెత్తిని ఆయన పగలగొట్టెను. చూసారా? దోషములు చేసే వాళ్ళ నడినెత్తిని ఏమంటున్నాడు యేసయ్య? పగలగొట్టెను వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నీ శత్రువుల్ని యేసయ్య చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో స్థానం యేసయ్యకి ఇయ్యమని అడుగుచున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆపదలలో ఆదుకునే దేవుడై ఉన్నాడు. మీ ఆపద ఏదైనా సరే ప్రార్థించండి. మీ సమస్య ఏదైనా యేసు నామములో యేసయ్యా నా సమస్య ఇదని చెప్పండి. మనమైతే ఏమీ చేయలేము, కానీ మన యేసయ్యా సమస్తము చేయగలిగిన దేవుడు. దయచేసి ఈ వారము సమయం సరిపోకపోవడం వల్ల రేపు వచ్చే వారము మళ్ళీ చెప్పుకుందాము. దయచేసి తలలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య నా తండ్రి, మమ్మల్ని తండ్రి ఈ రోజు వాక్యములను నీవు మాకు అద్భుతమైన రీతిలో మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. ఆపదలలో ఆదుకునే దేవా, ఎంతమంది ఎన్ని ఆపదలలో ఉన్నారు, ఎన్ని కష్టాల్లో ఉన్నారు, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్ని బాధల్లో ఉన్నారు తండ్రి. మమ్మల్ని సృష్టించిన మా దేవదేవుడు నీవే కనుక దేవ, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని తండ్రి వారి అవసరతలను తీర్చమని, వారిని ఆదుకోమని, వారిని కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతాన్ నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. నా ఫోన్ నెంబర్ 9849844862. మీ అందరికీ వందనం.